బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా తెలంగాణలో రాజకీయాలు సంచలనంగా మారాయి. మొన్నటి వరకు వసూళ్ల పర్వంగా నడిచిన రాజకీయాలు ఇవాళ రాజీనామాలకు చేరుకుంది. ఈ నేపథ్యంలో గులాబీ దళపతికి కాంగ్రెస్ మంత్రులు రాజీనామా సవాల్ విసిరారు. దమ్ముంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఛాలెంజ్ విసిరారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 78 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్న కేటీఆర్ పరిస్థితి కుడితిలో పడిన ఎలుక వలె మారింది. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లుగా కేటీఆర్ పదే పదే ప్రకటనలు చేస్తున్నందున మంత్రి పొంగులేటి అనూహ్యంగా ఈ సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై ప్రజల్లో విశ్వాసం లేదని, ప్రభుత్వానికి నిజంగా ప్రజాబలం ఉందని భావిస్తే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంతకు ముందు సవాల్ విసిరారు. ఈ సవాల్కు కాంగ్రెస్ శిబిరం నుంచి మరింత ఘాటైన ప్రతిస్పందన వచ్చింది. కేటీఆర్, హరీష్ రావులకు నిజంగానే ప్రజాబలం ఉందని నమ్మకం ఉంటే ముందుగా తమ పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని మంత్రి డిమాండ్ చేశారు. ఈ కౌంటర్ అటాక్ రాజకీయంగా ఆసక్తికరమైనది. ఎందుకంటే అసెంబ్లీని రద్దు చేయాలని కోరడం ద్వారా బీఆర్ఎస్ మొత్తం ప్రభుత్వాన్ని ప్రజా తీర్పు ముందు నిలబెట్టాలని ప్రయత్నిస్తుంటే, కాంగ్రెస్ మాత్రం ఆ సవాల్ను తిరగబోడి ముందుగా ప్రతిపక్షమే తన సిట్టింగ్ స్థానాల్లో ప్రజాబలాన్ని రుజువు చేసుకోవాలని అంటోంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు 2023 ఎన్నికల్లో ప్రజలు ముగింపు పలికారు. కాంగ్రెస్కు అధికారాన్ని అప్పగించారు. ఇక రాజ్యాంగ పరంగా ప్రజలు 5 ఏళ్ల కొత్త ప్రభుత్వానికి తీర్పిచ్చారు. ఆ గడువు పూర్తి కాకముందే అసెంబ్లీ రద్దు చేయాలని ప్రతిపక్షం కోరడం హాస్యాస్పదం సవాలు. 2024 సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ స్వాధీనం చేసుకుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన కీలక ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష స్థానాలను గెలుచుకున్నామనే అంశాన్ని కాంగ్రెస్ తన పాలనకు ప్రజామోదంగా ప్రచారం చేస్తోంది. 2026 తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెసే బీఆర్ఎస్ ఆధిక్యం సాధించింది. కాంగ్రెస్ 1537 వార్డులను గెలుచుకోగా బీఆర్ఎస్ 781 వార్డులకు పరిమితమైంది. బీజేపీ 260 వార్డులను గెలుచుకుంది. కాంగ్రెస్ ఓట్ల శాతం సుమారు 39% కాగా బీఆర్ఎస్కు సుమారు 29% నమోదైంది. అనంతరం మేయర్, మున్సిపల్ చైర్పర్సన్ పదవుల ఎంపికలో కాంగ్రెస్ 5 మున్సిపల్ కార్పొరేషన్లు, 82 మున్సిపాలిటీలపై ఆధిపత్యం సాధించగా బీఆర్ఎస్ 17 మున్సిపాలిటీలకే పరిమితమైంది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఎక్స్ అఫిషియో ఓట్లు, స్వతంత్రుల మద్దతు, ఎన్నికల అనంతర పొత్తులు కూడా అధికార సమీకరణాలను ప్రభావితం చేశాయి. కాబట్టి ఈ ఫలితాలను పూర్తిగా ఒకే పార్టీకి నేరుగా వచ్చిన ప్రజా తీర్పుగా కాకుండా ఓటింగ్ ఫలితాలు ఎన్నికల అనంతర రాజకీయ వ్యూహాల సమ్మేళనంగా చూడాలి. అయినప్పటికీ కాంగ్రెస్కు ఇవి ఉత్సాహాన్నిచ్చే ఫలితాలే. గ్రామీణ, పట్టణ, స్థానిక రాజకీయాల్లో అధికార పార్టీ తన సంస్థాగత బలాన్ని విస్తరించుకుంటోందనే సంకేతాన్నిచ్చాయి. పదేళ్ల పాటు స్థానిక సంస్థలపై బలమైన పట్టును కొనసాగించిన బీఆర్ఎస్ ఇప్పుడు తన పాత రాజకీయ భూభాగాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితిలో పడింది. రాబోయే కీలక మున్సిపల్ పోరులో కేటీఆర్, హరీష్ రావులు తమ ప్రభావ ప్రాంతాలను రక్షించుకోవాల్సిన సవాల్ ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత ఉందని భావిస్తే తనకు బలమైన కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల రాజీనామాలు చేయించి ప్రజా తీర్పు కోరవచ్చని కాంగ్రెస్ అంటోంది. గెలిస్తే బీఆర్ఎస్ వాదనకు రాజకీయ విశ్వసనీయతపై పెరుగుతుంది. ఓడిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం మరింత బలపడుతుంది. ఇక ఉప ఎన్నికల నిర్వహణకు ప్రజాధనం ఖర్చవుతుంది. నియోజకవర్గాల్లో అభివృద్ధి ప్రక్రియపై ప్రభావం పడుతుంది. అందువల్ల రాజీనామా సవాళ్లు రాజకీయ ప్రచారానికి ఉపయోగపడినా వాటిని అమలు చేయడం బాధ్యతాయుత రాజకీయానికి నిదర్శనం కాకపోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాదరణ కోల్పోయిందనే భావనను నిరంతరం కేటీఆర్, హరీష్ ప్రచారంలో ఉంచుతున్నారు. 2023 పరాజయం తర్వాత నిరుత్సాహానికి గురైన పార్టీ శ్రేణుల్లో ఎన్నికలు సమీపిస్తున్నాయనే భావన కల్పించి ఉత్సాహాన్ని పెంచే ప్రయత్నం అందులో భాగమే. ప్రభుత్వ వ్యతిరేక
ఓటును బీఆర్ఎస్ చుట్టూ సమీకరించుకోవాలన్నది కేటీఆర్ వ్యూహం. కాళేశ్వరం ప్రాజెక్టు, రాష్ట్ర అప్పులు, గత ప్రభుత్వంలోని అవినీతి ఆరోపణలను ముందుకు తెచ్చి బీఆర్ఎస్ను రక్షణాత్మక స్థితిలోకి నెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు.